అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఇది మామూలు ప్రయాణం కాదు సుమా, ఆత్మను స్పృశించే ఒక అనుభవం. అదే రుద్రనాథ్ ఆలయ యాత్ర. ఇక్కడ విశేషమేంటంటే, గమ్యం ఎంత ముఖ్యమో అక్కడికి చేరే దారి కూడా అంతే అద్భుతం. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఆ హిమాలయ రహస్యంలోకి మన ప్రయాణం మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఆలయం మనకు ఇచ్చే అసలైన ప్రసాదం ఆ ప్రయాణమే అయితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈ అన్వేషణ మొదలవుతుంది. ఎందుకంటే గమ్యం కంటే ప్రయాణంలోనే ఎక్కువ నేర్చుకుంటాం అని పెద్దలు అంటుంటారు. రుద్రనాథ్ యాత్ర ఈ మాటకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణన్నమాట. సరే, ఈ ప్రయాణంలో మనం ముందుగా దాని కథ తెలుసుకోవాలి కదా. ఈ ఆలయం పుట్టుక వెనక ఏకంగా మహాభారత కాలం నాటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళితే కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులకి గెలుపూ సంతోషం కన్నా బంధువుల్ని చంపామన్న పాపభారం ఎక్కువైపోయింది. దాని ప్రక్షాళన కోసం వాళ్లు శివుడిని వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్లారు. కాని శివుడేమో వాళ్లకంత తేలిగ్గా దొరుకుతాడా? వాళ్లని తప్పించుకోవడానికి ఒక ఎద్దు రూపం ధరించి తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఇక భీముడు ఆ ఎద్దుని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించాడు. కాని అతను పట్టుకోబోయే క్షణంలో ఆ ఎద్దు అదృశ్యమైపోయింది. మాయమై తన శరీర భాగాలను 5 వేర్వేరు చోట్ల ప్రత్యక్షపరిచింది. ఆ 5 పవిత్ర స్థలాలనే మనమీరోజు పంచకేదారని పిలుచుకుంటున్నాం. ఒక్కసారి ఈ పట్టిక చూడండి. ఆ 5 ప్రదేశాలు ఏంతో ఇక్కడ ఉన్నాయి. కేదార్నాథులో శివుడి మూపురం, తుంగనాథులో బాహువులు, మధ్యమహేశ్వర్లో నాభి, కల్పేశ్వర్లో జుట్టు. ఇలా పూజలండుకుంటున్నాయి. కాని మనం మాట్లాడుకుంటున్న రుద్రనాథ్, ఇక్కడ శివుని ముఖాన్ని పూజిస్తారు. అందుకే ఇది చాలా ప్రత్యేకం. శివుడితో నేరుగా సంబంధం ఉన్నట్టుగా భక్తులకు ఒక మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తుందన్నమాట. సరే, పురాణం పక్కన పెడితే ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ ఆలయం నిజంగా ఎక్కడుంది? దాని చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎలా ఉంటాయి? ఎంత అద్భుతంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. 3600 మీటర్లు. అబ్బా, అంటే సుమారుగా 12,000 అడుగుల ఎత్తనమాట. ఊహించుకోండి, ఆ నెంబర్ వింటేనే మనకు ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉందో, అక్కడి వాతావరణం ఎంత కఠినంగా ఉంటుందో అర్థమైపోతోంది. ఇది కేవలం ఒక గుడి కాదు, అక్షరాల మేఘాల మధ్య ఉన్న ఒక అభయారణ్యం లాంటిది. ఈ ఆలయమున్న ప్రదేశం కూడా చాలా స్పెషల్. ఇది కేదార్నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం మధ్యలో ఉంది. చుట్టూ చూస్తే కనుచూపు మేర పచ్చని పచ్చికబయళ్ళు, రంగురంగుల రొడోడెండ్రాన్ పూల అడవులు, ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుండే పర్వతశిఖరాలు. నిజంగా ప్రకృతిని ప్రేమించే వాళ్లకిది స్వర్గం లాంటిది. కాని ఈ అందం వెనుక అంతే పెద్ద సవాలు కూడా దాగియుంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాలకు పైగా చరిత్రుంది. ఒకసారి ఆలోచించండి, ఎన్ని తీవ్రమైన చలికాలాల్ని, హిమపాతాల్ని, చారిత్రక మార్పుల్ని చూసుంటుందో. అయినా సరే ఈ రోజుకీ చెక్కు చెదరకుండా నిలిచుంది. బహుశా దాన్ని చేరుకోవడం అంత కష్టం కాబట్టే ఆ దుర్గమమైన ప్రదేశమే దానికొక రక్షణ కవచంలా నిలిచిందేమో. ఆలయాన్ని చూస్తే దాని నిర్మాణం చాలా సింపుల్గా కనిపిస్తుంది. కాని అదే దాని స్పెషాలిటీ. ఇది కళాత్మకత లేకపోవడం అస్సలు కాదు. హిమాలయాలలోని ఆ భయంకరమైన వాతావరణాన్ని తట్టుకోవాలంటే అందం కంటే మన్నిక ముఖ్యం కదా. అందుకే ఫంక్షనాలిటీకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి కట్టారు. ఇది ప్రకృతితో పోరాడటం కాదు, ప్రకృతితో కలిసి జీవించడం అనే తత్వానికి ఒక గుర్తులాంటిది. ఓకే, ఇప్పటిదాకా మనం ఆలయం గురించి, దాని చరిత్ర గురించి తెలుసుకున్నాం. బాగుంది. కాని అసల కథ ఇప్పుడే మొదలవుతుంది. ఆ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఆ దారి ఎలా ఉంటుంది, దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు రుద్రనాథ్ యాత్రలో ప్రయాణమే అసలైన ఆధ్యాత్మిక అనుభవం. రుద్రనాథ్ వెళ్లడానికి ముఖ్యంగా 2 దారులున్నాయి. ఒకటి సాగర్ గ్రామం నుంచి, ఇంకొకటి మండల్ గ్రామం నుంచి. ఏ దారిలో వెళ్ళినా సరే ప్రకృతి ఒడిలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రయాణం అస్సలు తేలిక కాదు. శారీరకంగా చాలా కష్టపడాలి. ఇది మన సంకల్పానికి ఒక పెద్ద పరీక్షలాంటిది. మరి ఈ ప్రయాణానికి సిద్ధమవ్వాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. శారీరకంగా, మానసికంగా రెడీగా ఉండాలి. ముందు అక్కడి వాతావరణానికి కొంచెం అలవాటు పడాలి. ట్రెక్కింగ్ వీలైనంత పొద్దున్నే మొదలుపెట్టాలి. వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి రెయిన్ గేర్ పక్కాగా ఉండాలి. అన్నిటికంగా ముఖ్యంగా
ఒక లోకల్ గైడ్ సహాయం తీసుకోవడం చాలా చాలా అవసరం. ఇన్ని కష్టాలు పడి ప్రకృతితో ఒక రకంగా యుద్ధం చేసి చివరికి ఆ గమ్యాన్ని చేరుకున్నప్పుడు అప్పుడు కలిగే ఫీలింగ్ దాని మాటల్లో చెప్పలేం. రుద్రనాథ్ ఆలయాన్ని మొదటిసారి కళ్ళతో చూసినప్పుడు పడిన కష్టమంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. ఆ క్షణం ఎంత అద్భుతంగా ఉంటుందో జస్ట్ ఊహించుకోండి. సరే, గమ్యం చేరాం. అక్కడ మన కోసం ఏం ఎదురుచూస్తుందో తెలుసా? అద్భుతమైన దృశ్యాలు స్వాగతం పలుకుతాయి. ఒక సహజమైన రాతి గుహ, దానిలో శివుడి ముఖం, అదే స్వయంభూ విగ్రహం, అంటే దానంతట అదే వెలసిందన్నమాట. చుట్టూ చూస్తే మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాల పనోరామిక్ వ్యూస్, పవిత్రమైన సూర్యకుండ్, చంద్రకుండ్, ఇవన్నీ చూశాక నిజంగా ఒక దివ్యానుభూతి కలగక మానదు. మనం సాధారణంగా శివాలయాలకు వెళితే లింగరూపంలోనే శివుణ్ణి చూస్తాం కదా, కాని ఇక్కడ శివుడి ముఖాన్ని పూజిస్తారు. ఇది చాలా చాలా అరుదైన విషయం. ఈ రూపం భగవంతుడితో ఒక పర్సనల్ కనెక్షన్ ఏర్పరుస్తున్నట్లు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళొచ్చిన ఒక యాత్రికుడు ఆ ప్రదేశాన్ని ఎలా వర్ణించాడంటే ఒక మిస్టీరియస్ యాంఫిథియేటర్ లాగా ఉందన్నాడు. అంటే చుట్టూ ఉన్న పర్వతాలేమో ప్రేక్షకులు, మధ్యలో ఉన్న ఆలయమేమో స్టేజ్. వావ్! ఈ ఒక్క మాట చాలు ఆ ప్రదేశం ఎంత గొప్పగా, ఎంత ఏకాంతంగా ఉంటుందో చెప్పడానికి. ఇంతకీ ఇంత కష్టపడి ఈ యాత్ర ఎందుకు చేస్తారు జనం? అంతలా వాళ్లని అక్కడికి నడిపించే శక్తి ఏంటి? ఆ అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్లు చెప్పే ఒక మాట ఏంటంటే, అక్కడ నిశ్శబ్దం సజీవంగా ఉన్నట్టనిపిస్తుంది అంటారు. ఆ మాటలో ఎంత లోతైన అర్థం ఉందో కదా. అది కేవలం శబ్దం లేకపోవడం కాదు, ఒక తెలియని శక్తితో నిండిన ప్రశాంతత అన్నమాట. మనం వేరే ఫేమస్ పుణ్యక్షేత్రాలను చూస్తే అవి వాటి వైభవానికి, జనసందోహానికి పేరుగాంచాయి. కాని రుద్రనాథ్ దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ ఆడంబరం కనిపించదు, ఆత్మ పరిశీలన కనిపిస్తుంది. జనాల రద్దీ ఉండదు, ఏకాంతం దొరుకుతుంది. అందుకే ఇది యాత్రికులకు అంత స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, స్థానిక గర్హ్వాలీ ప్రజలకు రుద్రనాథుడు కేవలం దేవుడు కాదు, వాళ్ళని కాపాడే సంరక్షకుడు. వాళ్లు ప్రతి సంవత్సరం జరిపే ఉత్సవాలు, పాడుకునే జానపద గీతాలు చూస్తే వాళ్ల సంస్కృతిలో ఈ ఆలయానికి ఎంత ప్రాముఖ్యతుందో అర్థమవుతుంది. అది కేవలం రాతి కట్టడం కాదు, వాళ్ల జీవితంలో ఒక భాగం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రుద్రనాథ్ అనేది కేవలం ఒక డెస్టినేషన్ కాదు, అదొక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్. ఈ ప్రయాణం మనలోని ధైర్యాన్ని, సహనాన్ని, భక్తిని అన్నిటినీ పరీక్షిస్తుంది. మనం మొదట వేసుకున్న ప్రశ్నకు మళ్లీ వద్దాం. నిజమైన తీర్థయాత్ర అంటే ఒక గమ్యాన్ని చేరడమా, లేక ఆ ప్రయాణమేనా? దీనికి సమాధానం బహుశా రుద్రనాథ్ యాత్ర పూర్తి చేశాకే దొరుకుతుందేమో. ఆలోచించండి. ధన్యవాదాలు.